ఏపీలో విలువైన ప్రభుత్వ భూముల పరాధీనం, ప్రైవేటు భూములను రాజకీయ నేతలు చేరబట్టడంపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో కమిటీతో విచారణను రెవెన్యూ శాఖ ప్రతిపాదించనుంది. ఒక సీనియర్ ఐఏఎస్, సీనియర్ ఐపీఎస్ ఉండేలా కమిటీ కూర్పును ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి వారి విన్నపాలు స్వీకరించేలా ప్రతిపాదించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల భూ అక్రమాలు, పేదలపై వారు చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ ఉంటుందని చంద్రబాబు ఈ నెల 15వ తేదీన ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులకు ఆగంతకులు నిప్పు పెట్టారు. భూ అక్రమాలు, దందాలు బయటకు రాకుండా ఉండేందుకే కుట్రపూరితంగా సబ్ కలెక్టర్ ఆఫీసుకు నిప్పు పెట్టారని రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఆర్పి సిసోడియా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఇవాళ సీఎం వద్ద జరిగే సమావేశానికి మరో నివేదికను ఆయన ఇవ్వనున్నారు. ఏపీ వ్యాప్తంగా గత 5 ఏళ్లుగా సాగిన రాజకీయ నేతల భూ ఆక్రమణలు, దౌర్జన్యాలపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కమిటీకి సహకరించేందుకు చట్టబద్దంగా, అధికారికంగా కేసుల పరిష్కారానికి వీలుగా జోన్ల వారీగా క్వాజీ జ్యుడిషియల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించనున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో అసైన్డ్ చుక్కల భూముల పరిస్థితి, కుల ధృవీకరణ సర్టిఫికెట్లలో తీసుకురావాల్సిన మార్పులపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి నివేదిక ఇవ్వనున్నారు. కొత్త ఫార్మాట్లో కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాలని ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. గతంలో జగన్ ఫోటోలతో కూడిన సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ఎన్నికల సమయంలో వాటిని నిలిపివేశారు. ఇప్పుడు జగన్ బొమ్మలున్న సర్టిఫికెట్లను తొలగించి వాటి స్థానంలో హై సెక్యూరిటీ ఫీచర్లున్న సర్టిఫికెట్లు ఇచ్చేలా ప్రతిపాదనలు చేయనున్నారు. రైట్గా పూర్తిగా మదనపల్లి ఘటన, కలెక్టర్ కార్యాలయం ఏదైతే దహనానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక్కొక్కటిగా ఆధారాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు చంద్రబాబు ముందట మరికొన్ని ఆధారాలు అధికారులు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఒక్కొక్కరిగా బాధితులందరూ కూడా, అంటే ఆ ప్రాంతంలో భూ ఆక్రమణలు కావచ్చు, లేదంటే దౌర్జన్యాలు అప్పటి ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి 11:45 వస్తారు. తర్వాత వచ్చి రాగానే 12 గంటలకు రెవెన్యూ శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక అంశాలు, ముఖ్యంగా వైసీపీకి సంబంధించి భూ కబ్జాల అంశాన్నే ప్రధాన ఎజెండాగా ఈ సమీక్షా సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో నేతృత్వంలో అవసరమైతే విచారణ జరిపించాలని కూడా నిర్ణయం తీసుకునే ప్రతిపాదన అయితే ఈ సమీక్షా సమావేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఈ రోజు చంద్రబాబు ప్రతిపాదిస్తున్నటువంటి ఈ సమీక్షా సమావేశంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, మరో సీనియర్ ఐపీఎస్ అధికారితో కమిటీని కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల భూ కబ్జాలపై ఆధారాలతో సహా కుప్పలు తెప్పలుగా వస్తున్నటువంటి ఫిర్యాదులన్నీ కూడా పరిశీలింపజేయాలని నిర్ణయించే అవకాశాలున్నాయి. మొన్న మదనపల్లి సంఘటనలో అక్కడికి వెళ్ళినటువంటి సిసోడియా కూడా ముఖ్యంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులు వందలాది మంది వచ్చి ఫిర్యాదు చేసిన అంశాన్ని కూడా మనం చూసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మరోవైపు సీఎం, అదేవిధంగా లోకేష్ మంత్రులకు కూడా భూ కబ్జాలకు సంబంధించి వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయానికి కూడా భారీగా శనివారం వస్తే చాలు గ్రీవెన్స్ రూపంలో భారీ ఎత్తున ఫిర్యాదులు, ఎక్కువ భూ కబ్జాలకు సంబంధించి ఫిర్యాదులే వస్తున్నాయి. అందుకనే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి మొత్తం వ్యవహారం మీద భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి రోజు జరిగే రెవెన్యూ సమీక్షలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, సిసిఎల్ఏ అధికారులు అందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ సమీక్ష జరగబోతుంది. ఇక మధ్యాహ్నం 3:30 గంటలకు
మధ్యాహ్నం తరువాత 3:30 గంటల గృహ నిర్మాణం మీద కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. గతంలో టీడీపీ హయాంలో గృహ నిర్మాణానికి 3 లక్షలు ఇస్తే వైసీపీ వచ్చాక 1,80,000 దాన్ని తగ్గించేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా తో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కేవలం 30,000 మాత్రమే చెల్లిస్తున్నప్పటికీ కూడా నిర్మించిన ఇళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా 945 కోట్లు బిల్లు బకాయిలు కూడా ఉంచేయడంతో వైఎస్ఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం అని పేరు పెట్టి దానికి 2.82 లక్షల లబ్ధిదారులకు సంబంధించి 945 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టేసింది. టీడీపీ ప్రభుత్వం అంతకు ముందున్న ప్రభుత్వానికి సంబంధించి బిల్లులన్నీ తీర్చినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వ బిల్లు మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఈ రోజు జరిగే గృహ నిర్మాణ శాఖ సమీక్షలో కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదేవిధంగా అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటూ తాము నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు ఊళ్ళు అని చెప్పుకున్నప్పటికీ కూడా ఏ జగనన్న కాలనీలు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయి మౌలిక వస్తువులు నిర్మించని పరిస్థితి అయితే ఉంది. ఈ అంశం పైన కూడా మధ్యాహ్నం సుదీర్ఘంగా సమీక్ష అయితే ముఖ్యమంత్రి నేతృత్వంలో నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షలో మంత్రి కొలుసు పార్థసారథితో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు